దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మ, ఉన్న కొద్దిమంది అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మనందరము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఇచ్చిన మహాకృపకాయ వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎండలు తీవ్రంగా ఉన్న మరి ప్రార్థన అనేది మనం ఈ టైమే కాబట్టి దయచేసి త్వరగా ముగిస్తాను, కాబట్టి త్వరగా వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రవక్త యొక్క పాటలు జీవితాన్ని మీకు చెప్తాం. ఏ జీవితం అండి? ప్రవక్త యొక్క పాటల జీవితం. అందరూ చెప్పండి. మీరు ఎన్నో వాక్యాలు విని ఉంటారు కదా, విన్నారా? రోజు మీరు వాక్యం వింటూనే ఉంటారు కదా, ఎన్నో చదువుతూ ఉంటారు. నేను కూడా వాక్యం చదివేటప్పుడు, బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా విషయాలు నేను నేర్చుకుంటాను. అన్ని బైబిల్ తెలిసినోడు నాకు అన్నీ తెలిసినని చెప్పడం, ఒకవేళ అలా అంటే నేను నమ్మను. ఎందుకంటే బైబిల్ అనేది ఒక సముద్రం. సముద్రంలో నీళ్ళన్నీ తోడేయగలరా? యా, ఒక బకెట్తో నీళ్ళు తోడేసి నేను అన్ని నీళ్ళు తోడేసానంటే అమ్మా నిజమా అబద్ధమా? అందుకే చాలామంది నేను బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి తిరగేస్తానని అంటారు. బైబిల్ ఎంత తిరగేసేసినా రాంది ఇంకా చాలా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే బైబిల్ చదివేటప్పుడు నేను రివర్స్గా చదువుతాను. రివర్స్గా అంటే అసలు ఎందుకు దేవుడు ఇది చెప్పాడు. ఇప్పుడు ప్రవక్త గురించి చెప్తాను. యెషయా ప్రవక్త ఎవరండి? ఇంకా నేను రెఫరెన్స్ చెప్పలేదు. వినండి, కొంచెంసేపు వినండి చెప్తాను. మీకు చాలా ఆశ, నాకు తెలిసిన వాక్యం అంటే. యెషయా గ్రంథంలో 7 రకాలైన పాటలు పాడాడు. ఎవరు? యెషయా భక్తుడు 7 రకాల పాటలు పాడి ఇవాళ అదే చెప్తాను. పాట అనేది మన జీవితంలో చాలా భాగం కదా. అయితే యెషయా ప్రవక్త గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలలో యెషయా ప్రవక్త కూడా ఒకడు. నాకు నచ్చిన ప్రవక్తల్లో యెహెజ్కేలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యవన ప్రాయంలో దేవుని కొరకు పట్టబడి దేవుని మాట విన్నవాడు. మరి యెషయా ఎందుకు గొప్ప ప్రవక్త అంటే, యెషయాను దేవుడు ఏమన్నాడంటే 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు దిగంబరుడిగా సేవ చేయమన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు దేవుడు చెప్పినట్టే చేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ 3 సంవత్సరాలు ఎందుకు దిగంబరుడిగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల యొక్క పతనం, వారి దిగంబరత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి నువ్వు అలా ఉండు అంటే ఉన్నాడు. అయితే ఈయనలో ఒక లక్షణం ఉంది, పాటలు పాడతాడు. ఏం పాడతాడు? మీరు పాడతారు పాటలు అప్పుడప్పుడు? ఎలాంటి పాటలు పాడతారు? లోకంలో రకరకాల పాటలు ఉన్నాయా లేదా? నేను మొన్న యూట్యూబ్లో ఒక షార్ట్స్ చూస్తున్నప్పుడు అందులో ఒక ఆయన ఏం చేశాడంటే, పాటలు బాగా రాసి ఎవరు పాడతారో మీ టాలెంట్కి పరీక్ష రండి అన్నాడు. ఒక స్టూడియో ఏర్పాటు చేశాడు. ఆ స్టూడియోకి పిలిచి పాట రా అన్నాడు. అయ్యా, నేను చిన్నప్పటి నుంచి పాటలు రాయడం వెనతో పెట్టిన విద్యండి అన్నాడు. పాడు, ఏం పాట పాడతామని అడిగితే, పొద్దుటే చేశాను బచ్చల కూర అని పాడుతున్నాడు. ఏం పాడుతున్నాడు? పొద్దుటే చేశాడంట, మరి రాత్రి ఏం చేసేవారు అని అడిగాడు ఆయన. అంటే చాలామంది పాటలు, లోకంలో పాటలు, చాలా పాటలు ఉంటాయి. అయితే ఏ రకమైన పాటలు యెషయా పాడాడు? లోకంలో తప్పుడు పాటలు ఉన్నాయి, సినిమా పాటలు, భూత పాటలు ఉన్నాయి, దేవుడి మీద రాసిన పాటల్లో కూడా భూతతత్వం ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని మీద పాడేటప్పుడు, ఆధ్యాత్మికంగా పాడేటప్పుడు ఎలా పాడాలి? కొన్ని పాటలు మనం విన్నప్పుడు ఆ పాటల యొక్క సాహిత్యం మనకి ఎబ్బెట్టుగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు సినిమా పాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. నిన్న ఈ మధ్య సమంత మీద అలాగే సాయి పల్లవి మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎందుకు ట్రోల్స్ జరుగుతున్నాయంటే, పాకిస్తాన్ మీద ఏదో మాట్లాడిందని. ఆ ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే, ఆమె
అర్ధనగ్నంగా అశ్లీలంగా డ్యాన్స్ వేసింది పాటలకి అని వాళ్ళకి ఇప్పుడు తెలిసిందా? ఇంతకుముందు తెలియదా? ఇంతకుముందు సమాజంలో డ్యాన్స్ వేసినప్పుడు అందరూ చూసి భలేగా డ్యాన్స్ వేసిందన్నారు ఆ పాటకి. ఈరోజు ఆమె ఒక స్టేట్మెంట్ చేసేటప్పటికి ఏమైంది? ట్రోల్ చేసేస్తున్నారు. ఈరోజు సమాజంలో ఏ పాట మనం వినాలి, ఏ పాటను మనం దేవుని వైపు చూడాలి, ఏ పాట మనం దేవుని వైపు నడిపిస్తుంది, ఇది ఈరోజు సమాజంలో మనం నేర్చుకోవాలి. యెషయా భక్తుడు ఇంత గొప్ప ప్రవక్త పాటలు పాడాడు. ఏం పాడాడు చెప్పండి? ఏం పాటలు? మీరు పాటలు పాడండి ఈసారి. యెషయా భక్తుడి మీద పాటలు పాడదాం, చూద్దాం. అయితే ముందుగా ఒక రెఫరెన్స్ చూపిస్తాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా నుండి. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. ఎందుకు పాడబడాలి మనం? అదే సంతోషం ఎందుకు? అక్కడేమన్నా మళ్ళీ చదవమ్మా. సియోను నివాసులారా, నేను వచ్చి. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు మనం పాటలు పాడాలి? ఎందుకు మనం దేవుని స్తుతించాలి? ఆయన వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు. అందుకని ఆయన నివాసం చేస్తాడు కాబట్టి సంతోషముతో. ఎలాగా? పాటలు పాడేటప్పుడు మీరు పాడినప్పుడు ఎలా పాడాలి? ఎప్పుడు ప్రార్థన ముగించేస్తారు పాస్టర్ గారు అన్నట్టు చూడకూడదు. పాట పాడేటప్పుడు ఎలా పాడాలి? ఉజ్జీవం, ఉత్సాహం. కొన్నిసార్లు చూడండి, నాకు కొన్ని పాటలు వింటున్నప్పుడు అనిపిస్తుంది నాకు నాట్యం చేయాలని. ఆ ఫీల్ నీలో ఉంటే సంతోషం. దేవుడు నీ మధ్యకు వచ్చి నీతో నివాసం చేస్తానంటున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? సంతోషంతో పాటలు పాడుడి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 2 మైనస్గా చెప్పి మిగతావి ఒక 7 విషయాలు ప్లస్గా చెప్తాం. త్వరగా చెప్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. బుద్ధిహీనులు మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరి గట్టిగా చెప్పండి. మరొకరు చదవండి అమ్మా. ప్రసంగి గ్రంథం 7:5 అమ్మా. అమ్మ మీరు ఆగండి, ఇంకోళ్ళు చదువుతారు. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే మీరు ఏ పాటలు వినాలి? జ్ఞానుల గద్దింప, బుద్ధిహీనుల పాటల? అమ్మా బుద్ధిహీనుల పాటలు చెప్తాను మీకు. సపోజ్ లోకంలో ఉన్న పాటలన్నీ మీరు వినండి, అవి బుద్ధిహీనుడి పాటలు. ఎవరి పాటలు? మీకు అందరికీ తెలుసు. ఒక అమ్మాయి మీద రాసే పడితే లైన్లో పడుతుందంట, లేకపోతే తిడుతుందంట. వినలేదా మీరు? విన్నారు. పాట రాసినాడు ఎలా రాశాడంటే ఒక అమ్మాయి మీద రాశాడు. నువ్వు వెళ్ళి ట్రై చేయి, పడితే పడతా, లేదా లేదు లేదా ఇంకోటి వస్తుంది. ఇదే పాట అమ్మా? ఇది బుద్ధి కలిగిన పాట, బుద్ధి లేని పాట అమ్మా? నేను ఎలా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాటలు చెప్పగలను నేను. బుద్ధిహీనుని పాటలు. ఏ పాటలు చెప్పండి? ఈరోజు వాటికి మనం చెవి కోసేసుకుంటాం. బుద్ధిహీనుని పాటలు అన్నాడు. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే ఇంకొకటి చూద్దాం. సామెతల గ్రంథం 25:20. రెండోది మీకు 2 మైనస్గా చూపిస్తాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం. దుఃఖచిత్తుని యొక్క పాటలు వినిపించువాడు చలి దినమున పైబట్ట తీసివేయవానితోనూ సూర్యకారం మీద చెరకపోయేవానితోనూ సమానుడు అన్నాడు. ఎవరి పాట అమ్మా? దుఃఖచితుడైన పాట.
ఏ పాట చెప్పండి? మీకు సంతోషకరమైన పాట ఇష్టమా, దుఃఖకరమైన పాటలు ఇష్టమా? బా, మైకేల్ జాక్సన్ తీసుకొచ్చి మ్యూజిక్ పెడితే బాబా సౌండ్ భలే కొడుతున్నాడండి, భలే ఉందండి మ్యూజిక్. మరి దుఃఖంతో పాడాడు అనుకోండి, వింటారా? ఎందుకు అలాగే ఏడ్చేస్తున్నాడు, ఎందుకు అలాగే ఏడ్చేస్తుంది? అందు ఏడుతో పాడాలా, ఏడుతో చెప్పాలా? ఒక దైవజన్ నాకు తెలుసండి, ఆయన ఏడుస్తూ వాక్యం చెప్తాడు. ఒక్కొక్కసారి ఎలాగా ఏడుస్తూ వాక్యం చెప్తాడు. చాలామంది ఆ కన్నీళ్ళను చూసి మారినోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ పాట? మళ్ళీ చదవమ్మా. దుఃఖచిత్తునికి పాటలు వినిపించేవాడు. ఏమాట? ఒకడికి చలేస్తుంది, బట్టలు వేసుకున్నాడు. ఆడికి బట్టలు తీసేది ఎలా ఉంటుంది? ఆడికి చలికి గట్టగట్టుకుపోతాడు. అంటే కొంతమందికి పాటలు వినిపించడం కూడా అమ్మా వేస్టే. అక్కడ సూర్యకారం మీద ఏం పోసినట్టు అంటే మంట మండడానికి నిప్పు రెడీగా ఉంది. దాంట్లో ఇంకేం చేస్తారు? మీరు నిప్పులు వేస్తారా, ఆరుపుతారా? అమ్మా, నిప్పులు వేస్తారా, ఆరుపుతారా? పాటలు ఇక్కడ రెండు రకాలైన బుద్ధిహీనుల పాటలు, దుఃఖచిత్తుని యొక్క పాటలు. ఈ రెండు యోగ్యమైనవి కావు. మరి యోగ్యమైనది ఏంటి? యెషయా భక్తుడు పాడే పాట ఏంటి చూద్దాం. యెషయా గ్రంథం మొట్టమొదటిది, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మరొక చదవండి. నా ప్రియుని గూర్చి గూర్చి ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఎన్ని చెప్పి చెప్పండి, అందరూ చెప్పండి. నా ప్రియుని గురించి పాడేదను. మళ్ళీ చెప్పండి. యెషయా భక్తుడి యొక్క మొట్టమొదటి పాట దేనికోసం అమ్మా? నా ప్రియుడు. ఏ ప్రియుడు? మీకు బాగా అర్థం చెప్తాను, అందరూ నా వైపు చూడండి. దేవుడు లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే తండ్రి. ఎవరు? దేవుడు. మనం ఏమని పిలుస్తాం దేవుడిని? తండ్రి. సో నేను దేవుడిని తండ్రి అని పిలిచానని మా ఆవిడ గారు ఏమని పిలవాలి? మావి అని పిలవాలా? మా పాపల తాత, ఏసు తాత అంటారా? దేవుడు తండ్రి. ఎవరు? దేవుడు తండ్రి. రెండవది ఆయన భర్త. ఎవరు? భర్త అంటే భరించువాడు. ఆయన తండ్రిగా పోల్చారు, ఇక్కడ ప్రియుడు అని పోల్చాడు. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. ఎవరు చెప్పండి? ఇక్కడ నా ప్రియుని గురించి నేను పాడేదను. ఎవరి గురించి? చాలామంది ప్రియురాల కోసం పాడతారు, అంతేనండి. అబ్బాయిలు ఎవరి కోసం పాడతారు అమ్మా? సమాజంలో వాళ్ళ గురించి పాడే పాటలు ఎక్కువ ఉంటాయి. కానీ యెషయా భక్తుడు ఏమంటాడంటే నా ప్రియుని గురించి నేను పాడేదను అంటాడు. ఎవరి ప్రియుడు? ఎవరి ప్రియుడని మనం ఆలోచన చేస్తే పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, నాలుగో అధ్యాయం 5వ వచనమేనా? పరమగీత 10వ వచనం చూడండి. ధవళవర్ణుడు అన్నాడు చూడండి అక్కడ 10వ వచనం. చూడండి అక్కడ ధవళవర్ణుడు ఉంటుంది. 5:10 అనుకుంటా, సారీ 5:10. నా ప్రియుడు. చూడండి ఏమని ఆయన ప్రియుని గురించి పాడమన్నాడు కదా. ఆ ప్రియుడు ఎలాంటి వాడు ఇక్కడ చెప్తున్నాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. దేనికి స్తోత్రం చెప్పండి, అందరు గట్టి చెప్పండి.
ఆయన పాడిన పాట ఎవరి గురించి పాడమన్నాడు? అమ్మా, నా ప్రియుని గురించి నేను పాడేదను అన్నాడు. నా ప్రియుడు ఎలా అంటాడు? ధవళం అంటే అమ్మా తెల్లని వాడు. అంటే నా ప్రియుడు పరిశుద్ధుడు. ఎలా అంటాడు? నా ప్రియుడు పరిశుద్ధుడు. రత్నవర్ణుడు అంటే ఎర్రని వాడు. క్రీస్తు శిలువలో రక్తమును కాచి ప్రాణమును విమోచించిన గొప్ప దేవుడు కాబట్టి ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే రత్నవర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి గురించి పాడాలి? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది లోకంలో దేవుళ్ళు అనబడేవారు ఉన్నా ధవళవర్ణుడు అని పరిశుద్ధుడు. యేసు ప్రభువారట ధవళ సింహాసనం మీద కూర్చుంటాడంట. ఎక్కడ? పరిశుద్ధత. ఈ లోకంలో పరిశుద్ధులైన వారు చాలామంది కనబడరు. యేసు ప్రభు అంట నాలో పాపం ఉందని మీలో ఎవడైనా. నేను ఆ మధ్య ఒక పాట విన్నాను ఒక దేవుడి కోసం. ఆ దేవుడు దైవత్వం ఏంటంటే ఆడోళ్ళు చీరలు ఎత్తుకెళ్ళిపోడంట. ఏమి ఎత్తుకెళ్ళిపోయాడు? అది పాటే, అది పాటగానే పాడుతున్నారు వాళ్ళు. కానీ బైబిల్లో చెప్పబడినటువంటి ప్రియుడు ఎవరంటే పరిశుద్ధుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటాడు. 1:13 పరమగీతం 1:13. నా ప్రియుడు చూడని సువాసన గలవాడు. నా ప్రియుడు ఎలా అంటాడు? సువాసన గలవాడు. సువాసన అంటే అర్థం ఏంటి తెలుసా? అందరిలో వ్యాపించేవాడు. చూడండి, మనం స్ప్రే కొట్టుకుంటే అందరికీ ఎలా వస్తుంది స్మెల్? అది మీరు సెంటు కొట్టుకున్నారు అనుకోండి, అందరికి ఏమొస్తుంది? సువాసన వస్తుంది. ఒకవేళ అదే గబ్బాసన వచ్చింది అనుకోండి, గబ్బాసన ఉంటారు అక్కడ అమ్మా. ఒకసారి ఒక అతను షూ వేసుకుని నడుస్తున్నాడంట. ఏం వేసుకుని? షూ వేసుకుని నడుస్తుంటే రోడ్డు పక్కన తొక్కకూడని తొక్కేశాడు. ఆ షూ తీసి ఏం చేశాడంటే తీసేసి మళ్ళీ జోబులో పెట్టుకున్నాడు. ఎక్కడ? జోబులో పెట్టుకున్నాడు. వాసన ఎక్కడొస్తుంది? వస్తుందా లేదా? ఈలోపు చెమట పట్టిందని అదే సాక్స్ తీసుకుని తుడుచుకున్నాడంట. ముఖం అంతా ఏమొస్తుంది? బ్యాడ్ స్మెల్, గబ్బు వస్తున్నట్టు. అదే సువాసన. యేసు ప్రభు సువాసన ఎంతవరకు వ్యాపించింది తెలుసా? ప్రపంచ దేశాలలో ఉన్న అందరికీ కూడా ఆ సువాసన వ్యాపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో ఉన్నారు. ఈవెన్ ఇస్లామిక్ దేశాలలో కూడా, ISIS టెర్రరిజం ఉన్న దేశాల్లో కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2:3 పరమగీత గ్రంథం. ఆయనను జల్దర వృక్షం ఎట్టున్నదో ఆమె. దేవునికి స్తోత్రం చెప్పండి. జల్దర వృక్షం అంటే ఏ వృక్షం? వృక్షములన్నిటికంటే ప్రత్యేకమైన జల్దర వృక్షం. దీన్ని ఇంగ్లీష్లో యాపిల్ అన్నాడు. యాపిల్ ట్రీ అంటే నా ప్రియుడు. యెషయా భక్తుడు అదే పాడతాడు, నా ప్రియుని గురించి నేను పాడేదను అంటాడు. అర్థం ఏంటంటే నా ప్రియుడు జల్దర వృక్షం అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రత్యేకమైన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువులో ప్రత్యేకం ఏంటంటే పాపమే ఆయనలో లేదు. పాపం ఆయన చేయలేదు. పాపం చేసేవారిని కూడా పాపము చేయవద్దని క్షమించి పంపేసి మరలా ఈ పాపము చేయొద్దు. పాపం స్థితి దగ్గర కూర్చున్నప్పుడు అందరూ రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను శిక్షించను, నీ పాపాన్ని క్షమిస్తున్నాను. ఇక మీదట నువ్వేం చేయకూడదు?
పాపము. యేసు ప్రభుకి ఎవరిష్టం అంటే పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ యేసు ప్రభుకి ఇష్టమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం పాపములో ఉన్నవారిని ఎందుకు మనం పిలుస్తున్నాం ప్రభు దగ్గరికి? ఎందుకు మనం పాపములు ఉన్నవారిని దేవుని దగ్గర నడిపిస్తున్నాం అంటే వాడు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి రావాలి. నా ప్రియుడు జలద వృక్షం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఒక ప్రియురాలుగా ప్రియుడిగా నువ్వు ఉండాలి. నీలో ఒక పరిశుద్ధత కావాలి. అదే కోరుకున్నాడు దేవుడు. పాపం అనేది విడిచిపెట్టి పాపాన్ని దూరం చేసి మనం ఎక్కడ రావాలి? అదే అంటాడు 5వ వచనం. ఇప్పుడు మనం చదివి నా ప్రియుని గురించి నేను పాడేదను. చదవండి 5వ వచనం, యెషయా 5:1. అతని ద్రాక్ష తోట నుండి బట్టి గుచ్చి పాడేదను. ఇప్పుడు పాడేదను వినుడి అని అంటే ఇతను పాడుతున్నాడా లేదా అమ్మా? యెషయా గారు ఈ పాట పాడుతున్నాడు. ఏ పాట పాడుతున్నాడు? నా ప్రియుని గురించి నేను పాడేదను. నా ప్రియుడా నా ఇది ఎవరు పాడారు? యెషయా పాడాడా అమ్మా? యెషయా పాడాడా? కాబట్టి యెషయా భక్తుడు నా ప్రియుని గురించి నేనేం చేస్తాను? పాడేతాను. ఆ మధ్య ట్రోల్స్ చేశారు బెన్హార్ సిస్టర్ గారు. యేసే నా ప్రియుడు అని పాడితే ఆడెవడు యేసే నా మొగుడు అని పాడుతుందని ట్రోల్స్ చేశారు. పాట కరెక్టే. బైబిల్ సాహిత్యం యేసు ప్రభువు ఏమని చెప్తుందని చెప్పాను? ప్రియుడు, భర్త, తండ్రి, తల్లి కూడా. ఎలాగా? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఇవాళ ఏడే అమ్మా? ఏడే ఈరోజు? మరి మీ మదర్ని ఏమైనా సంతోషపెట్టారా? మీ అమ్మగారిని సంతోషపెట్టారా? చాక్లెట్ అని ఇచ్చారా? మా మోడీ గారు పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చాడు. కనీసం మీ అమ్మగారికి మీరు చాక్లెట్ అని ఇచ్చారా? సాయంత్రం మదర్స్ డే ఈరోజు కదా. ఎక్కడ జరిగింది మదర్స్ డే? ఎవరు స్టార్ట్ చేశారు అమ్మా? ఫాదర్స్ డే తెలుసా? ఫాదర్స్ డే. మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయా? గూగుల్లో కొట్టండి మదర్స్ డే వేర్ వెన్ స్టార్టెడ్ అని, అక్కడ వస్తుంది. ఒక చర్చ్లో ఈ మదర్స్ డే స్టార్ట్ అయింది. అంటే అర్థం ఏంటంటే ఒక మదర్ని జ్ఞాపకం చేసుకుంటూ చర్చ్లో స్టార్ట్ అయింది. తీసారా? వచ్చింది ఎవరికైనా గూగుల్లో అమ్మా? మనం గూగుల్లో అంత ఎక్స్పర్ట్స్ కాదేమో కదా. నేను నా ఫేస్బుక్లో పెట్టాను ఒక పోస్ట్. వేర్ మదర్స్ డే వెన్ మదర్స్ డే స్టార్టెడ్ అని కొడితే మీకు వస్తుంది. వెన్ మదర్స్ డే స్టార్టెడ్. సో నా పాయింట్ ఏంటంటే దేవుడు తల్లిలాగా కూడా, అందుకే మన తల్లిలా లాలించును. ఎన్ని లక్షలు ఉన్నాయి దేవుల్లో? సో ప్రియుడు ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, అన్నీ ఆయనే. సో ఆయన మనల్ని ట్రీట్ చేసే విధానం అలా ఉంటుంది. అయితే మన పాయింట్ అది కాదు కాబట్టి వెనకెళ్దాం. బైబిల్లో యెషయా పాడిన మొదటి పాట ఏంటి? నా ప్రియుని గురించి నేను. రెండోది చూద్దాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. మనోహరముగు ద్రాక్ష తోట ఉండును, దానిని గూర్చి. ఇందాకే పాట పాడాడు అమ్మా? ఇప్పుడు ఎక్కడ ఎవరి గురించి పాడుతున్నాడు? ద్రాక్షవనం, ద్రాక్ష తోట అన్నాడు. ఎవరి ద్రాక్ష తోట? యేసు ప్రభువు నేనే నిజమైన ద్రాక్ష వల్లిని అన్నాడు. మరి ద్రాక్ష తోట ఎవరు? ద్రాక్ష వల్ల ఆయనే. ద్రాక్షవనం సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేని గురించి పాడబడాలి?
ద్రాక్షవనం అమ్మా. అక్కడ ద్రాక్ష తోటనుందా? ఏమనుంది? ద్రాక్షవనం, సంఘం. ఈరోజు సంఘం గురించి ఎందుకు పాడాలి? సంఘం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈరోజు భూమి మీద అన్నిటికంటే అద్భుతమైనది ఏంటి అంటే సంఘం. మీరందరూ ఇక్కడ ఎందుకున్నారంటే ఒక సంఘం. ఈ సంఘములో మీరు ఎలా ఉండాలంటే మనోహరమగు ద్రాక్ష తోట. ఎలాగా చెప్పండి? బైబిల్లో 7 రకాలైన ద్రాక్ష తోటలు ఉంటాయి, కానీ 3 విషయాలు మీకు చెప్తాను. మీరు యెషయా భక్తుడు ద్రాక్షవనం గురించి చెప్తే, ఒక ద్రాక్ష తోట ఉంది, దాన్ని నాటాడు, ఆ కారు ద్రాక్షలు కాసే అని ఉంటుంది. ఈ ద్రాక్ష తోట ఏంటంటే రక్షణకు సాదృశ్యమైన ద్రాక్ష తోట. మొట్టమొదటి ద్రాక్ష తోట ఏంటి? రక్షణకు సాదృశ్యమైన. రెండవది ఏంటంటే ద్రాక్షావల్లిగా ఉండి దేవుడు ఒక తోట నడిపిస్తాడు. అది మనకి యోహాను సువార్త 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. చదువుదాం, నేను చెప్తాను. అక్కడ ద్రాక్షావల్లిగా కనిపిస్తాడు. ఈ ద్రాక్ష తోట ఏంటంటే మనము సంఘములో ఉండి క్రీస్తులో ఎదిగే జీవితాన్ని చూపిస్తుంది. మరి ఇప్పుడు మీరు చదివారు కదా, ఏంటి చదివారు? మనోహరమగు ద్రాక్షావనం. ఇది ఎప్పుడు? ఒకటి రక్షణది, ఒకటి సంఘానిది, మూడవది ఏంటంటే ఇది 1000 ఏండ్ల పరిపాలన. ఎప్పుడండి? భూమి మీద 1000 ఏండ్లు భూమి మీద ఒక పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలన జరిగినప్పుడు ఆ ద్రాక్ష తోట, దేవుని తోట ఎలా ఉంటుందంటే మనోహరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనంలో ఏమంటాడంటే 27:3, దానిని కాపు చేయుచున్నాను, రాకున్నట్లు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మనోహరమగు ద్రాక్షవనాన్ని దేవుడే కాస్తున్నాడంట, నీరు పెడుతున్నాడు. ఎవరు దాని మీదకి రాకుండా దేవుడు దానిని కాపాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథంలో మనం చదివితే ఆయన గుడారం మన మీద కప్పుతాడని ఉంటుంది. ఎవరు కప్పుతారు? ఆయన గుడారం మన మీద కప్పుతాడంట. దేవుని కాపుదల లేకపోతే, దేవుని కాపుదల కానీ మనకు లేకపోతే మనము దేవునిలో ఎదగలేం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఇంకా కిందకి మీరు చదివితే అక్కడ కింద మీరు ఇంకా చదివితే ముళ్ళ గచ్చ పొదలు తీసివేయబడను అంటే చూడండి. అక్కడ 5వ వచనం, జనులు ఆశ్రయింపవలను. చూడండి, ఇక్కడ ఈ ద్రాక్ష తోట ఎందుకంటే ముళ్ళ పొదలు గచ్చ పొదలు లేకుండా ఉండి నన్ను ఆశ్రయించాలి. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ నన్ను ఆశ్రయించి నా వైపు తిరగాలని ఈ ద్రాక్షవనం అందరినీ ఆహ్వానిస్తుంది. ఈ ద్రాక్షవనం 1000 ఏండ్ల పరిపాలనలో మనందరము ఉండాలి, ఆయన్ని ఆశ్రయించాలని. ఈ లోకంలో గిల్గాలను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు, బెహర్షబాను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. నిజమైన దేవుని ఆశ్రయించేవారు తక్కువ. కాబట్టి ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక ద్రాక్షవనం గురించి పాట పాడండి. ఆ ద్రాక్షవనం ఏంటంటే మనందరము దేవునితో ఉండి దేవుని ఆశ్రయం పొందేటువంటి ఒక అనుభూతిని పొందే ఆ పాటను మనం ఏం చేయాలి? పాడాలి. ఎన్ని పాటలు నేర్చుకున్నారు ఇప్పటికి? అమ్మా 3 ఏంటి చెప్పండి? నా ప్రియుని గురించి పాడేదను 2, ఇంకోటి 2 చెప్పాను నేను. మిగతా ముందు 2 ఆపోజిట్గా చెప్పాను. ఇప్పుడు 3వది వచ్చేద్దాం. 3వది వచ్చేద్దాం. యెషయా గ్రంథం 24:9. యెషయా గ్రంథం 24:9. పాటలు పాడుచు మనుషులు ఏం తాగరండి? పాటలు పాడేవాడు ఏం చేయడు అంటే, ఇక్కడ యెషయా భక్తుడు
పాటలు దేనికి సాదృశ్యంగా చెప్తున్నాడంటే, ద్రాక్షరసం తాగరు, మద్యం తాగరు అని అంటే అర్థం ఏంటంటే పాటలు పాడేవాడు అంటే. నేను దాన్ని మన కాంటెక్స్టలైజేషన్ చెప్తున్నాను, వినండి. అంటే దేవునిలో ఉన్నవాడు దేవుని గురించే పాడుతాడు. దేవునిలో ఉన్నవాడు దేవుని ఆధ్యాత్మికమైన పాటలే పాడుతాడు. అక్కడ ఏమనుంది? పాటలు పాడుచు చదువు ఏం చేయరండి అంటే, యేసుప్రభు నమ్మకున్నాడు ఏం చేయకూడదు? తాగొచ్చా? పాపం చేయొచ్చా? వ్యభిచారం చేయొచ్చా? లోకం ప్రపంచం ఎలా ఉందంటే పాపం. మనం ఏ పాట పాడాలి అని అంటే, పాటలు పాడే మనం, దేవుణ్ణి ఆరాధించి స్తుతించే మనం పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? యెషయా భక్తుడు నేర్పించే 3వ పాట ఏంటంటే, నువ్వు గుడికి వస్తున్నావు, దేవుడు గొప్ప దేవుడని పాడుతున్నావు, దేవుడు అద్భుత దేవుడని పాడుతున్నావు. పాపం ఎలా వస్తుంది? పాపపు ఆలోచన ఎలా వస్తుంది? పాపపు తలంపు ఎలా వస్తుంది? చదువు మళ్ళీ చదవని వచ్చును. త్రాగరు, పానం చేయవారికి ఏమవుద్దట? ఎందుకు ఈ పాటలు పాడేవారికి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, దేవునిలో ఉంటే దేవుడే మనకి మధురంగా కనిపిస్తాడు. ప్రపంచమంతా ఎలా కనిపిస్తుంది అమ్మా? చేదుగా కనిపిస్తుంది. లోకం నీకు ఎలా కనిపిస్తుంది? చేదుగా కనిపిస్తుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, మనకు తెలిసి అన్నీ, మనకు తెలిసి ఇవన్నీ. లోకంలో ఉన్న ఏది అనేది కాదు. నువ్వు ఇల్లు కట్టుకో, నీదా? ఆస్తి సంపాదించుకో, నీదా? రాజశేఖర రెడ్డి గారు అది సంపాదించాడు, పట్టుకెళ్ళాడు. ఏమన్నా రాజీవ్ గాంధీ గారు సంపాదించారని పట్టుకెళ్ళరా? ఎవడేం పట్టుకెళ్ళడు. ఈ లోకంలో ఉన్న డబ్బు నాది అని అనుకుంటాడు అంతే. నేను ఒకసారి ఒక పెద్ద ధనవంతుడితో మాట్లాడుతున్నాను, బాగా ధనవంతుడు, ఇట్స్ ఎ మిలియనియర్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, సార్ మీరు ఇన్ని కోట్లు సంపాదించారు కదా, సో మీరు ఇన్ని కోట్లు సంపాదించి ఏం చేస్తారని అడిగాను. ఏం చేస్తారంటే, నా కొడుకులకి ఇస్తాను, నా కూతుర్లకి ఇస్తాను అన్నాడు. ఓకే, అంతేనా? అంతే. వాళ్ళు ఎవరికి ఇస్తారు? వాళ్ళ కొడుకులకి ఇస్తారు. అందులో ఎవడోడు ఉంటాడు మొత్తం తాళి పెట్టేసేవాడు ఉంటాడా? ఇప్పుడు మీరు చూడండి, అంబానీ కొడుకుంటాడు, ఇంతలా ఉంటాడు, ఎక్కడ పెరుగుతాడు? ఆడికి అన్నింటిలో ఏసీయే, అంతేనా? సో వాడు ధనాన్ని బట్టి సుఖపడ్డాడు. బాడీలో ఆరోగ్యం ఉందా? ఇన్ని కోట్లు సంపాదించి మీ పిల్లలకి ఇస్తారు కదా. నేను అన్నాను, ఇన్ని వేల కోట్లు సంపాదించిన మీరు ఎంతమంది పేదవారికి సహాయం చేశారని అడిగాను. అప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి సంపాదనకే నేను ప్రయత్నం చేశాను తప్ప ఎవరికి సహాయం చేయడానికి నా చెయ్య వస్తుందా అమ్మా? డబ్బున్నోడికి మీకు బాగా చెప్తాను, ఈ అనపర్తిలో మనకంటే ధనవంతులు లేరా? కోటీశ్వరులు లేరా? ఎవడో నేను పట్టుకెళ్ళిపోతున్నాడు చచ్చిపోయిన తర్వాత, అలాగని పేదలకు ఎడతాడా అమ్మా? పాడైపోయింది, ముగ్గిపోయింది, ఆడ తినలేంది ఉంటే ఎవడికి ఇస్తాడు? బాగా మంచిది ఇస్తాడా? ఇవ్వడు. ఈరోజు మన జీవితంలో పాట ఏంటి తెలుసా? పాపం గురించి పాట. మన జీవితంలో ఆ పాట రాకూడదు. పాటలు పాడే మనం, దేవుని స్తుతించే మనం, దేవుని ఆరాధించే మనం, పాపపు జీవితం రాకూడదు. ఎన్ని చెప్పాను? 4వ చూద్దాం. 4వ చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. ఆ దినము యూదా దేశంలో జనులు ఈ కీర్తన ఒక పాట పాడతారండి. ఏం పాట? బలమైన పట్టణం అక్కడ ఉన్నది. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా చెప్పే ఇంకొక పాట ఏంటంటే రక్షణ పాట. ఏ పాట చెప్పండి?
మనకు ఒక పట్టణం ఉంది. పట్టణం అంటే పరలోక పట్టణం. ఈ పట్టణానికి వెళ్ళాలంటే భూమి మీద ఏం పొందాలి? అందరూ అటెన్షన్ ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లలు అందరూ పెట్టండమ్మా. మీరు పిల్లలు రే సరిగ్గా వాక్యం వినాలి. మనందరం పరలోక పట్టణానికి వెళ్ళాలంటే భూమి మీద యేసు ప్రభు రక్షణ కావాలి. ఏం కావాలి? రక్షణ రక్షింపనేరకునుడు ఆయన హస్తము కూర్చ కాలేదంటాడు. రక్షింపబడాలి. మన తపనెందుకు? అందరూ రక్షింపబడాలి. నేను మొన్న చెప్పాను, ఈరోజు యేసు ప్రభుని మాకు ప్రకటించొద్దు, మా ఊరు రావద్దు, మాకు యేసు ప్రభు వద్దంటున్నారు. యేసు ప్రభు గురించి ప్రకటించొద్దు అన్నవాళ్ళు, యేసు ప్రభుని వద్దన్నవాళ్ళు, మా ఊర్లో సారా కొట్టు వద్దండి అన్నవాళ్ళు ఉన్నారా? మా ఊర్లో సిగరెట్ ప్యాకెట్లు అమ్మొద్దు అన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారండి? చంటి గారు కొట్టులో సారా అమ్ముతుంటే ఈ ఊర్లో సారా అమ్మకూడదు అని అన్నవాడు ఉన్నాడా? అంటే ఏమవుద్ది? మొన్న మధ్య ఒక పండక్కి జాతరకి రికార్డింగ్ డ్యాన్స్ పెడితే ఒక లేడీ ఎస్ఐ వెళ్ళి ఆ నటించే వాళ్ళంతా తీసుకెళ్ళి జైలు వేసేసింది. ఊరంతా ఏం చేశారు తెలుసా? ఏం చేస్తుంటారు ఊరంతా? ఆమె చుట్టుముట్టేశారు. మేము తప్పు చేసామా, నిన్నేమన్నా అన్నావా, ఏదేమన్నా నేనావా అని వదిలితేనే కానీ ఒప్పుకోలేదు. వాళ్ళకి ఏం కావాలి అప్పుడు? ఓ రావ తప్పు అని ఆవిడ చెప్తుంది, ఇది చట్ట వ్యతిరేకం అని ఆవిడ చెప్తుంది. అది ఆత్మని ఎవడని చెప్పాడా? పులు సౌండ్ ఎట్టా చూడండి. మన బాక్స్ ఎంత ఉంటుంది, ఆవిడకి ఎక్కడ సౌండే రాదు. జనాలకి ఎలా ఉంటుంది? మీరు కింద నుంచి పైకి వస్తుంది, సౌండ్ తగ్గేసి మన బాక్స్ గారిని అంటారు. పోనీ మనం ఏమైనా డీజే సౌండ్ ఏంటి, పెద్ద సౌండ్ ఏంటి ఇచ్చేస్తున్నామా? యేసు ప్రభుని వద్దు అన్నారంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి రక్షణ వద్దు. ఏమొద్దు? యేసు ప్రభు నమ్ముకున్నవాడు రక్షింపబడతాడు. ఎవరిని హత్య చేయడు, ఎవరిని చంపడు, రక్షణలోనికి వస్తాడు. ఈ కీర్తన పాడండి. ఏ కీర్తన? రక్షణ. ఇంకొక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 12:2. యెషయా గ్రంథం 12:2. ఇదిగో దేవుడు భయపడక నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, నా కీర్తనకు ఆస్పదము. అంటే అర్థం ఏంటంటే నేను పాడతాను. ఏమని పాడతాను? యెహోవాయే నా బలము, నా కీర్తనకు ఆస్పదం అని నేనేం చేస్తాను? యెహోవాయే యెహోవా ఎవరు చెప్పండి? ఆయన నా బలం, ఆయన నాకు వెలుగు, నా రక్షణ. యెషయా భక్తుడు అంటున్నాడు, ఆయన నాకు బలం. మీరు చాలాసార్లు బలం లేనాడు బూస్ట్ తాగుతారా? బూస్ట్, హార్లిక్స్. ఎందుకు బలం? కొంతమంది పాలు తాగేస్తుంటారు. దేనికి? బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ అని జనం పాలు తాగేస్తుంటారు. ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? చపాతీలో పేడ నంచుకుని తినేస్తున్నారు. పేడ చపాతీలో బలం అంట. ఏంటది? ఇంకొకరు ఏంటంటే ఇంకొకరు ఏం చేస్తున్నారంటే ఒంట్లో రోగాలన్నీ పోయి బలవంతులు అయిపోతారని గోమూత్రం. ఏ మూత్రం? ఆహా, అది ఎలా తాగబుద్ది వద్దో నాకు అర్థం కాదు, కానీ వాళ్ళు తాగుతున్నారు. తాగి అంటున్నారు. మనకు బలం ఏంటి? లోకంలో అనేది ఏది బలం కాదు. మీరు బి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారా? బి విటమిన్ ట్యాబ్లెట్స్ మీకు బాగా అర్థం చెప్తాను. మీకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు టానిక్ ఇస్తారా అమ్మా? ఎంత ఇస్తారు? పెద్ద బుడ్డి ఇస్తారు కదా, టానిక్ బుడ్డి. ఎంత బుడ్డి ఇస్తారు? మీకు దగ్గు తగ్గాలని ఆ బుడ్డి ఇచ్చాడు, టానిక్ బుడ్డి. మొత్తం అంతా ఒకేసారి తాగేయండి, పోద్దా? యా అమ్మా, రోజుకో మూత, అంతేనా?
మరి అంతా తాగితే లోకంలో ఏదన్నా అంతే, బలం వచ్చేస్తుంది కదా అని అన్నీ ఒకేసారి తాగేసామనుకోండి ఏమవుద్ది? నేను ఈ బలానికి చిట్కాలు చూస్తుంటాను. ఒక ఆయన అంటాడు, రోజుకి ఇన్ని ఏది అవి ఉంటాయి కదా గింజలు, ఏం గింజలు అవి, బాదం గింజలు ఒకటి, కొమ్ము శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు, ఆ రోజుకి 10 తినాలంట. ఎన్ని? 10 కంటే ఎక్కువ తింటే కడుపు పరి చేసేద్దంట. ఏం చేద్ది అంటే ఆ 10 బలం అని అంటున్నాడు. సో అలా తినేసి రోజు తినేసి ఎంత బలం వచ్చేయాలి అమ్మా? కానీ ఇక్కడ బలము అని అంటే అర్థమేంటి తెలుసా? దేవుడే నీకు బలం. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా భక్తుడు పాడే పాటలో దేవా నీవే నా బలం అంటే అర్థం ఏంటంటే, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించగలిగిన దేవుడు ఆయన నా బలం. యెషయా పాటలో ఒకటి ప్రియుని గురించి పాడాడు, ద్రాక్షావనం గురించి పాడాడు, రక్షణ గురించి పాడాడు, బలమును గురించి పాడాడు. 42:10 యెషయా గ్రంథం 42:10. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, స్తుతించుడి. చూడండి అక్కడ క్రొత్త కీర్తన. యెషయా అంటే కొత్త కీర్తన పాడండి, ఇంకో పాట పాడండి. ఏమని పాడాలి? 12వ వచనం, ఆయన ప్రభావం గలవాడని యెహోవాను కొనియాడుదురు గాక, దీపములైన స్తోత్రమును. అంటే ఇక్కడ దేవుని గురించి పాట ఏంటంటే ఆయన ప్రభావమును గురించి పాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని పాడాలి? ఒకసారి యేసు బ్రదర్కి ఒక తల్లిగారు వచ్చారు. ఆ తల్లిగారు ఎలా వచ్చారంటే, ఆమెకి భయంకరమైన రోగం ఉంది. ఆమె యొక్క విశ్వాసం ఉంది ఏంటంటే, నేను యేసు ప్రభువారి వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థత చేస్తుంది అనుకుంది. వెళ్ళింది, అందరూ గుంపుగా ఉన్న అయినప్పటికీ తమ వస్త్రాన్ని ఏం చేసింది? పట్టుకుని యేసు ప్రభు అంటాడు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నారు? అప్పుడు శిష్యులు అన్న, ప్రభా ఎంతమంది ఉన్నారు కదా, నీ మీద పడిపోతున్నారు కదా, ఎవరు ముట్టుకున్నారంటే మేమేం చెప్తాం అన్నారు. అందరూ ముట్టుకోవడం వేరు, ఈమె ముట్టుకోవడం. ఆమె ఎందుకు ముట్టుకుందంటే ప్రభావమును చూడటానికి పట్టుకుంది. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఒక పాట అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రభావమును చూడాలి. ఆయన ప్రభావంలో ఉన్న గొప్పతనం మనం చూడగలిగితే ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ ప్రభావాన్ని మోషే చూశాడు, ఆ ప్రభావాన్ని అబ్రహాము చూశాడు, ఆ ప్రభావాన్ని గిద్యోను చూశాడు, ఆ ప్రభావాన్ని సంసోను చూశాడు, ఆ ప్రభావాన్ని దావీదు చూశాడు. ఎంతోమంది భక్తులు ఆయన ప్రభావ మహిమలను చూశారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రభావం గురించి మనం ఏం చేయాలి? పాడాలి. నేను పాడతాను అని యెషయా భక్తుడు అని తెలియజేస్తున్నాడు. ఇంకొక విషయాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు కనపడవు, విమోచింపబడేవారు అక్కడ వచ్చి నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడొచ్చు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పాటలు పాడేవారు ఎందుకు పాటలు పాడుతున్నారు? యెషయా భక్తుడు నేర్పించే పాట ఏంటి? అక్కడ సింహం ఉండదు. ఏముండదు? సింహం ఉండదు. చదవమ్మా. ఎందుకంటే క్రూర జంతువులు అంటే అర్థం ఏంటంటే చాలామంది సింహం లాంటి స్వభావం, టెర్రరిజం. సింహంలో అంటాడు, అందరిని చంపేస్తుంటాడు. నువ్వు హిందువా, క్రిస్టియన్సా, ముస్లిం అని అడిగి మరి చంపేస్తున్నారు ఈ మధ్య. టెర్రరిజం సింహంలో అంటాడు. సింహము ఇంకా క్రూర జంతువులు. ఒక వ్యక్తిని అతి క్రూరంగా చంపేది జీవి, జంతువు. కాబట్టి ఒక జంతువు క్రూరంగా చంపేస్తుంది కాబట్టి
అలాంటి క్రూరమైన వాళ్ళందరూ ఒకరోజు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా మారిపోతుందో తెలుసా? గొర్రె పిల్ల స్వభావానికి వచ్చేస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. అవి అక్కడ ఏం చేయవు, అక్కడ కనబడవు. ఎవరున్నారు అక్కడ? విమోచింపబడిన వారు, యేసయ్య రక్తంలో విమోచింపబడి రక్షింపబడిన వారు ఉంటారంట. అక్కడ నడుచుదురు వాళ్ళందరూ పాటలు పాడుతుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా పాడుచు ఎక్కడికి వచ్చేస్తారు వాళ్ళు? సియోను నా గమ్యం, నా శరీరములా శోధన ఆగదు ఆగదు నా పయనం, అడువను వీడు ఆగదు ఆగదు నా పయనం. సియో మన గమ్యం ఏంటి? మన పయనం ఏంటి? ఈ పయనంలో సియోను ప్రయాణంలో ఏం చేయకూడదు? మనం ఆగకూడదు. లోకము శరీరం లాగుతుంది, అడ్డుకుంటుంది. కానీ ఒక కీర్తన పాడడానికి మనం వెళ్ళాలి కదా, సియోను పురానికి వెళ్ళాలి కదా, పాటలు పాడదు. ఆఖరిది ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం ఆఖరిది 54:1. ఇది చదివి ముగిస్తాం. యెషయా గ్రంథం 54:1. అమ్మ చదివిన కరెక్ట్ చదవండి. గొడ్రాలా పిల్లలు కనిన దానా, జయగీతం ఎత్తి పాడుము, ప్రసవ వేదన పడిన దానా ఆనందపడము. పిల్లలు విస్తారముగానని సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ సంసారి పిల్లల కంటే విడువబడిన వారి పిల్లలే ఎక్కువ. వీళ్ళందరూ ఒకరోజు ఏం చేస్తారంటే ఒక జయ గీతం పాడతారండి. ఏం పాడతారు? ఇందులో రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు జయ గీతం పాడుకుంటూ వెళతారు. 5వ వచనం చదవండి. 54:5. నిన్ను సృష్టించిన వాడు ఏమైనాడు? ఇందాకేం చెప్పాను? దేవుడు, తండ్రి, ప్రియుడు. ఇక్కడ ఏమని పాడాలి? ఆయన నా భర్త. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చదమ్మా. యెహోవా అని ఆయనకు ఈ సృష్టించిన భర్త పేరు ఏం పేరు? సైన్యములకు అధిపతియగు. సైన్యం అంటే ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. ఏం చేయాలి మనం? జయ గీతం పాడాలి. జయ జెండ పట్టుకుందామనే పాట మనకు తెలుసు. జయ గీతం. యెషయా భక్తుడు ఇవన్నీ పాటలు పాడుకున్నాడు. ఎన్ని పాటలు పాడాడు? ఎన్ని పాటలు? ఏ పాటమ్మా? అది నక్సల్ సుఖవాదం టైప్ పాట. అది సిలువ జెండ పట్టుకొని సాగిపోము. జయ గీతం. మనం ఏం చేయాలని? జయ గీతం పాడాలి. ఈరోజు మనం ఎందుకు జయ గీతం పాడాలని అంటే, యెషయా భక్తుడు నేర్పించే పాఠం ఏంటంటే, మనల్ని దేవుడు విమోచించాడు కాబట్టి, దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి, ఆయనకి మనం ఏం చేయాలి? ఆయన జెండా పట్టుకొని ఆయన పాటలే మనం పాడు చూడాలి. దేవునికి స్తోత్రం. సిలువ జెండ పట్టుకొని సాగిపొమ్మురా, సిలువ జెండ పట్టుకొని సాగిపొమ్మురా. దేవునికి స్తోత్రం. మీరు పాడుతుంటే వస్తుండే, మర్చిపోతే రావు. దేవుడు చాలా పాటలు రాయడానికి దేవుడు కృప చేశాడు. కాబట్టి ఈ 7 విషయాలు ఎన్ని? మొదటిది ఏంటి చెప్పండి? ప్రేమ గురించి పాడేదను, ద్రాక్ష రసం గురించి పాడేదను, రక్షణ గురించి, యెహోవా ప్రభావం అని పాడాలి, ఆయన నా బలం అని పాడాలి,
పాటలు పాడేవారు పాపం చేయకుండా పాటలు పాడాలి. ఆఖరిది జయ జెండా పట్టుకొని మన జయ గీతం పాడాలి. దేవునికి స్తోత్రం. ఈ 7 పాటల ద్వారా ప్రవక్త యెషయా భక్తున పాడిన 7 పాటల ద్వారా మనందరము దీవించబడుదుము గాక. ఆమేన్. అందులో నిలబడదాం.